హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో కేవలం ఇడ్లీ రవ్వ లేకుండా రేషన్ బియ్యంతో మల్లెపువ్వు కంటే తెల్లని ఇడ్లీ, పత్తి పువ్వు లాంటి మెత్తని ఇడ్లీలండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత సాఫ్ట్‌గా, మృదువుగా ఉంటాయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా ఇడ్లీ చేసి తినిపించండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతదండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, సాఫ్ట్‌గా చేసుకునే ఈ పత్తి పువ్వు లాంటి ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో రేషన్ రైస్ 3 కప్పులు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఇడ్లీ రవ్వ లేకుండా రేషన్ రైస్తో మనం ఇక్కడ ఇడ్లీలు చేస్తున్నామండి. ఇలా మనం ఇడ్లీ రైస్తో చేసినా కానీ ఈ రేషన్ బియ్యంతో చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 3 కప్పుల రేషన్ రైస్ తీసుకున్న తర్వాత 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలండి. మళ్ళీ ఇక్కడ నేను కొలతలు రిపీట్ చేస్తున్నానండి. 3 కప్పుల రేషన్ రైస్, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం, పప్పులు అన్నీ కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వ ఉంటుంది చూడండి, అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మనం ఇలా చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకు పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ దోశలు అయితే. చూడండి ఇలా ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 6 గంటలైనా పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇడ్లీ, దోశ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటే మనకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో నుంచి మీకు అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు నెక్స్ట్ రోజైనా ఇడ్లీలు చేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తాయి. ఇదే పిండితో దోశలైనా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇలా రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా దీనికి అప్లై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో బ్యాటర్ వేసుకోవాలండి. ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలో బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా ప్లేట్లో బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా సాఫ్ట్గా మృదుగా వస్తాయండి ఇడ్లీలు అనేవి అయితే. మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇక నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు కూడా చాలా చక్కగా ఉడికాయండి. ఇలా మనం వేలి పెట్టి చూస్తే మనకు తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా గ్లాస్లో మనం వాటర్ తీసుకొని ఇలా స్పూన్ని డిప్ చేసి మనం ఇడ్లీలు తీసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. ఇడ్లీలు ఇష్టం లేని వాడు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటే నేను నోట్లో నీరుతాయి, అంత టేస్టీగా ఈజీగా చేసుకునే రేషన్ బియ్యంతో చేసుకునే ఈ ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. రుచి సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చినాయి. నోట్లో పెట్టుకుంటే ఇలా జారిపోతాయండి. పత్తి పువ్వు లాంటి మెత్తని ఇడ్లీలు అండి.
వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.